నమస్కారం. పరీక్షలంటే కేవలం మార్కులు, ర్యాంకులు మాత్రమే కాదు. చాలా మందికి అదొక పెద్ద ఒత్తిడి. నిద్ర పట్టకపోవడం, ఆందోళన, చదివింది మర్చిపోవడం. ఇలాంటి అనుభవాలు మీకు ఉన్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. పరీక్షల ఒత్తిడిని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలో, ప్రశాంతంగా చదివి విజయం సాధించడం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మీ మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే విలువైన చిట్కాలు ఉన్నాయి. పోటీ ప్రపంచంలో ఒత్తిడి సహజమే, కానీ అది మీ చదువును, మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయకూడదు. నిద్రలేమి, తలనొప్పి, ఏకాగ్రత లేకపోవడం, ఆందోళన వంటి లక్షణాలు కనిపించవచ్చు. మనం చేయవలసిన పని ఏమిటంటే, ఒత్తిడిని పూర్తిగా తొలగించడం కాదు, దాన్ని సరిగ్గా నిర్వహించడం ఎలాగో నేర్చుకోవడం. ఎఫెక్టివ్ ప్లానింగ్ మరియు టైం మేనేజ్మెంట్. సమర్థవంతమైన ప్రణాళిక మరియు సమయ నిర్వహణ. ఒత్తిడికి ప్రధాన కారణం ప్రణాళిక లేకపోవడం. మీ సిలబస్ను చిన్న భాగాలుగా విభజించుకోండి. ప్రతిదానికి సమయం కేటాయించండి. క్రమమైన విరామాలు మరియు పోమోడోరో టెక్నిక్. నిరంతరం చదివితే మెదడు అలసిపోతుంది, కాబట్టి ప్రతి 45 నుండి 50 నిమిషాలకు పనిచేసిన తర్వాత 5 నుండి 10 నిమిషాల విరామం తీసుకోండి. పోమోడోరో టెక్నిక్ను ప్రయత్నించండి. మైండ్ఫుల్ బ్రీతింగ్ మరియు రిలాక్సేషన్. పరీక్షల ముందు ఆందోళనగా అనిపించినప్పుడు నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకోండి. 5 సెకన్లు పీల్చి, 5 సెకన్లు పట్టి ఉంచి, 5 సెకన్లు వదలండి. ఆరోగ్యకరమైన జీవనశైలి, హెల్దీ లైఫ్ స్టైల్. సరైన నిద్ర, మంచి సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, ప్రతిరోజు కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఇవి మీ మానసిక ఆరోగ్యాన్ని బలపరుస్తాయి. పాజిటివ్ సెల్ఫ్ టాక్ మరియు విజువలైజేషన్. సానుకూల స్వీయ సంభాషణ మరియు విజువలైజేషన్. మీ గురించి మీరు సానుకూలంగా మాట్లాడుకోండి. నేను చెయ్యగలను, నేను బాగా రాస్తాను, నేను సాధించగలను అని మీతో మీరు చెప్పుకోండి. విజయాన్ని ఊహించుకోండి. మద్దతు కోరండి మరియు మాట్లాడండి. మీ ఒత్తిడి గురించి స్నేహితులు, తల్లిదండ్రులు లేదా టీచర్లతో మాట్లాడటానికి సంకోచించకండి. మీ ఒక్కరే దాన్ని భరించడం కంటే పంచుకుంటే తేలికవుతుంది. ఒత్తిడి మీ దైనందిన జీవితాన్ని, నిద్రను, తినే అలవాట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంటే మీరు ఒక నిపుణుణ్ణి సంప్రదించడం మంచిది. మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం అనేది మీ బలహీనత కాదు, మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ. చూశారు కదా, పరీక్షల ఒత్తిడిని జయించడం అసాధ్యం కాదు. ఈ చిట్కాలను మీ దైనందిన జీవితంలో అమలు చేస్తే మీరు ప్రశాంతంగా చదివి మంచి ఫలితాలు సాధించగలరు. మీ మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. విజయం కేవలం మార్కుల పట్టికలో కాదు, మీ సంతోషంలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.